ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని సూరేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గ్రంథి వెంకటరంగయ్య గ్రామ సర్పంచ్గా 30 సంవత్సరాల పాటు ఎన్నో మంచి సేవలను అందించి గ్రామాభివృద్ధికి పాటుపడిన మంచి నాయకుడు గుర్తుగా విగ్రహానికి ఆయన కుమారులు రంగనాయకులు శ్రీరంగ మోహన్లు ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కీర్తిశేషులు గ్రంథి వెంకటరంగయ్య విగ్రహాన్ని ప్రారంభించారు. ముందుగా రంగయ్య విగ్రహావిష్కరణకు హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని వెంకటరంగయ్య కుమారులు దుశ్శాలువలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్ గా చేయడం ఉంటూ గ్రామాభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. గ్రామాభివృద్ధికి మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, పొదిలి మండల టీడీపీ నాయకులు కాటూరు పెద్దబాబు, మాజీ సమితి అధ్యక్షులు రావి వెంకటరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి చేసినటువంటి సేవల వల్ల 35 సంవత్సరాల పాటు సర్పంచ్ గా పరిపాలించేటువంటి భాగ్యం లభించింది. ఎంత మంచివాడు కాకపోతే 35 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నువ్వే ఉండాలి అని చెప్పి ఆయన్ను కోరుకున్నారంటే, ఏకగ్రీవంగా ఇచ్చారంటే ఆయన ఏ రకంగా ఎంతటి మంచివారో, ఎంతటి మంచి ఉత్తముడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ రోజులలో గ్రామాలు అభివృద్ధి చెందలేదు, కానీ ఈ రోజు ఆయన బతికినట్టే చాలా సంతోషించేవాడు. ఈ రోజు సూర్యపల్లి గ్రామంలో ప్రతి ఒక్క బజారు, ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క మెయిన్ బజార్ అన్ని కూడా ఈరోజు సిమెంట్ రోడ్లతో కలకలలాడుతా ఉంది. ఊరు నాకు తెలిసి 90% పూర్తయింది. ఇంకా 10% ఈ ఊరు పూర్తి కావాల్సింది. ఆ 10% కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. అలాగే ఈ ఊరికి ఆయన ఆశించినటువంటి ఏ కళ అయితే త్రాగడానికి మంచి నీళ్లు, రోడ్లు, అలాగే డ్రైనేజ్ సౌకర్యం, ఇవి ఎవరైనా కానీ కావాలని కోరుకునేది. అటువంటి ఊరిని తీర్చిదిద్దాలని చెప్పి అందరూ భావిస్తారు. ఆ రకంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వంలో మనకు అవకాశం ఉంది. తప్పకుండా ఆ వెంకటరంగయ్య గారి యొక్క మనశ్శాంతి, ఆత్మశాంతికి, అలాగే ఆ పెద్దల యొక్క ఆశీస్సులు పైనుండి మనందరికి ఇస్తూ ఈ ఊరి అభివృద్ధికి ఎల్లవేళ ఆయన దీవెనలు మనకు అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ ఊరిని 100% డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తామని, చేపిస్తామని చెప్పి మీ గ్రామస్తులందరూ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటామని.